ఇక కొంతమంది ఎక్కడ అగ్వరేట్ ఉంటే ఆ రాష్ట్రం కెంచి మందును అట్లనే గంజాయిని ఇంకా వేరే దేశంలోకెంచి అయితే బంగారం గిట్లా దొంగతనంగా తెస్తుంటారు పోలీసులకు దొరకకుండా. కొత్త కొత్త ఆలోచనలు చేసి ఎవ్వరికి డౌట్ అనుమానం రాకుండా స్మగ్లింగ్ చేస్తారు. అయితే అవన్నీ పైసల కోసమే కదా చేస్తారు. కానీ ఇక్కడ చూడుర్రి గీ అన్న పైసల్నే దొంగతనంగా ఎవ్వరికి అనుమానం రాకుండా పట్టుకపోతుంటే ఏమైందో. ఎలక్షన్ కోడ్ అమలున్నది, 1,00,000 రూపాయల కంటే ఎక్కువ పైకం తీసుకుపోవద్దు అని పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా కూడా చెవు మీద పేన్ వారక మస్తు మంది దొరుకుతున్నారు. పక్క ఆధారాలు ఉంటే ఎన్నికలు అయిపోయినాక మళ్ళా ఇస్తామని కూడా చెప్తున్నారు అధికారులు. ఇగో గిడ చూడుర్రి కథ. ఈ అన్నమూత వారి ఏడేడికెళ్ళి తీస్తుండో పైసలు. సార్లు ఇక చెకింగ్ చేయుర్రి. వామ్మనే ప్యాంట్లకెళ్ళి చూసిర్రా కట్టలు ఎట్లా తీస్తున్నాడో. ఇంకా ఏడేడున్నాయి తీ. ఫోటో వెళ్తుర్లో పెడదాం. ఎవరు మీ సొంత అమ్మ చుట్టాలు మీరంతా ఏందా రేపకోసం షర్ట్ వేసుకో, షర్ట్ వేసుకో, షర్ట్ వేసుకో, షర్ట్ 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 వేసుకో, వేసుకో షర్ట్. అక్కడ వెళ్తులో ఇద్దాం పండి సార్, వెళ్తులో ఇద్దాం ఆయనకి పట్టుకో. ఎదురు అడిగితే ఫోటో పెట్టుకో కదా. ఇది మళ్ళీ చాలా ఉన్నాయి గీత వీడియోలు అర్థమే ఉంది. లైట్ ఆ బనీన్లో ఎంత పైకం దాచిపెట్టినావు ఉత్తర కుమారా? ఇక సుధపూస లేక ముఖమేంది అట్లా పెట్టినావు? తీయి తీయి. ఉన్నాయా ఇంకేనా? అంతేనా? ఇక అసలు ముచ్చట ఏంటంటే ఖమ్మం కోదాడ క్రాస్ రోడ్ రూరల్ చెక్ పోస్ట్ కాడ బండ్లను చెకింగ్ చేస్తున్నారు ఖమ్మం రూరల్ పోలీసు వాళ్ళు. ఇక ఆడ ఒక ఆయన మీద డౌట్ అనుమానం కొట్టి బండిని ఆపి చెకింగ్ చేస్తే ఇగో ఈ భాగోతం అంతా బయటపడ్డది. ఇక మోతేవారిని చెక్ చేస్తే లక్షల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. చెట్టు లోపల ఇంకో ప్రత్యేక జాకెట్ తయారు చేసుకుని ప్లాన్ ప్రకారం ఒక బండి మీద ఖమ్మంకి వెళ్లి సూర్యాపేట దిక్కు ప్రయాణం చేస్తుంటే అడ్డంగా బుక్ అయిండు పోలీసు వాళ్ళకి. ఏడికి తీసుకుపోతున్నాం ఇంత పైకం అంటే నీళ్లు మింగుతున్నాడట. ఆధారాలు కూడా చక్కగా ఏం లేవట. ఇక పైకం మొత్తం పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకొని ఆ మోతేవారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిర్రట. For more videos like this, subscribe Big TV channel.